రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వర్లమాని గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, ఏపీలో జగన్ కొత్త విధానంలో రాజకీయాలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తుంది. అందులో భాగంగానే పొలిటికల్గా పక్కన పెట్టి ఆస్ట్రాలజీ వైపు వెళ్తున్నట్లు మనకు కొన్ని చూస్తున్నాం. దీన్ని మీరు ఎలా చూస్తారు, ఏమంటారు? అంటే మొన్నటి వరకు పొలిటికల్ అనలిస్టులను పెట్టుకున్నాడు ఆయన. కానీ మీరు ఒకటి మర్చిపోయారు, పొలిటికల్ అనలిస్టులు ఉన్నా కూడా 2019లో ముఖ్యమంత్రి కావడానికి ముందు స్వరూపానందేంద్ర స్వామితో ఆయన చెప్తే ఈయన హిందువుగా మారి నీళ్ళలో ములిగాడు కదా. ములిగి గోదావరిలోనే ఎక్కడో మొత్తానికి లేకపోతే సముద్రంలో దిగాడు, ములకలేసి మొత్తానికి హిందువుగా మారాడు. తర్వాత ఆస్ట్రాలజీని నమ్ముకున్నాడు, రాజశ్యామల యాగం చేశాడు, ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఇక్కడ కేసీఆర్ అంతకుముందు రాజశ్యామల యాగం చేసి ముఖ్యమంత్రి అయితే ఆయన చెప్తే ఆయన బాటలో ఈయన నడిచాడు. తర్వాత ఇది వెంకటేశ్వర స్వామి దేవాలయ నమూనాలన్నీ వేయించుకుని అన్ని కళ్యాణాలు చేయించి పూజలు చేయించి ప్రసాదం తినకుండా పక్కన పడేసి తీర్థం పుచ్చుకోకుండా టిష్యూ పేపర్తో తుడిచి అన్ని రకాల నాటకాలు వేశాడు. అయితే ఆయన ఇవాళ తర్వాత ఆయన పొలిటికల్ స్ట్రాటజిస్ట్ని పెట్టుకున్నాడు, ప్రశాంత్ కిషోర్ని పెట్టుకున్నాడు. ప్రశాంత్ కిషోర్తో సగంలో ఏదో ప్రాబ్లం వచ్చి అతను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక ఇతను ఐపాక్ టీంని పెట్టుకున్నాడు. మీకు గుర్తుంటే 2024 ఎలక్షన్స్కి ముందు ఐపాక్ టీం వాళ్ళు ఏం మాట్లాడలేదు. ఈయన ఐపాక్ టీం దగ్గరికి వెళ్ళి మనం 151 కంటే ఎక్కువే తెచ్చుకుంటాము, డోంట్ వరీ అని చెప్పాడు. సో ఇప్పుడు నిన్న రుద్రకరణ్ ప్రతాప్ అని ఇతను చండీగఢ్కి సంబంధించిన ఒక ఆస్ట్రాలజర్. ఈయన రాజకీయ విశ్లేషణ చేస్తాడు, ఈయనకి ఆయుర్వేదంలో అనుభవం ఉంది ఈయనకి. తర్వాత ఈయన ప్రెడిక్షన్స్ కరెక్ట్ అవుతూ ఉంటాయి కొద్దిగా. ఈయన ఇప్పుడు ఈ పశ్చిమాసియా యుద్ధం ఉంది కదా, సో దానికి అది ఉంటుంది ఇలాగ యుద్ధ వాతావరణం అని చెప్పాడు. తర్వాత 2028-32 మధ్యలో మళ్ళీ 3వ ప్రపంచ యుద్ధం వస్తుందని కూడా చెప్పాడు ఆయన. మరి ఎంతవరకు నిజమో తెలియదు. సో మొత్తానికి రుద్రకరణ్ ప్రతాప్, డికే శివకుమార్తో ఉండే ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. తర్వాత జగన్ని కలిశాక చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు, చాలా ఆప్యాయంగా మాట్లాడారని చెప్పాడు ఆయన. సరే, ఇప్పుడు ముందు అలాగే ఉంటుంది, తర్వాత కదా తెలుస్తుంది. అయితే డికే శివకుమార్ చెప్తేనే ఈయన్ని కలిశాడా ఈయన, లేదు జగన్ పిలిచాడా? ఎందుకంటే డికే శివకుమార్తో వీళ్ళకి చాలా సత్సంబంధాలు ఉన్నాయి. రెండోది, డికే శివకుమార్ మధ్యలో ఎవరు షర్మిలానేను జగన్ని కూర్చోపెట్టి మాట్లాడారు, వాళ్ళని కలపడానికి ప్రయత్నించారని ఒక మాట కూడా వచ్చింది. అయితే ఇక్కడ నేను అనేది ఏంటంటే, జ్యోతిష్యం చెప్పించుకోవచ్చు, అది వాళ్ళ నమ్మకం. కానీ నేను 4 గదుల్లో బైబిల్ చదువుతాను, బయట నేను మానవత్వంతో ఉంటానంటాడు. మరి బయట మానవత్వం అంటే ఏంటో వాళ్ళ డిక్షనరీలో మానవత్వానికి ఉండే అర్థం ఏంటో వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే ఆయన బయట చేసే పనులు అందరికీ తెలుసు, రప్పరప్ప రాజకీయాలను ఇవే చేస్తాడు ఆయన. సో ఒక భయంతో ఇప్పుడు ఆస్ట్రాలజర్ని కలిశాడా? కానీ జగన్ చేయాల్సిన పని ఏంటి? ఓడిపోయాక ఇంతవరకు ప్రజల్లోకి వెళ్ళాడా? కనీసం తన ఎమ్మెల్యేలను గట్టిగా కలుసుకున్నాడా? ప్రజల్లో కదా ఉండాలి. పులివెందుల ప్రజలను ఒక్కసారైనా వెళ్ళి పలకరించాడా పూర్తిగా? ఏదో వాళ్ళు వీళ్ళు చెప్పిన వాళ్ళని తీసుకొచ్చి ఏదో నాటకాలు ఆడే అది కాదు కదా. తనంతట తను ఎటువంటి కాన్వాయ్ లేకుండా ఒక 2 సెక్యూరిటీని పెట్టుకుని ప్రజల్లోకి వెళ్ళగలిగాడా? వాళ్ళ కష్ట సుఖాలు విచారించాడా? ఇవి మానేసి ఇవాళ రుద్రకరణ్ ప్రతాప్ని కలిసి మరి ఏం చెప్పాడు రుద్రకరణ్ ప్రతాప్? ఇంకేముంది, మీరు 2029లో ముఖ్యమంత్రి అయిపోతారని చెప్పాడా? చెప్తే మరి నీకు ఇంకేముంది, 2.0 జగనే ముఖ్యమంత్రి 2029 అన్నాడు కదా. అంటే ఇప్పుడు 2.0 జగనే ముఖ్యమంత్రి అని అవ్వనని తెలిసి ఈయన పిలిపించుకున్నావా? ఇన్ని డౌట్స్ ఉన్నాయి. అంటే రాజకీయంగా ప్రజల్లో ఉండాల్సిన అతను ఆస్ట్రాలజీ వెంబడి ప్రయాణం చేయడం వల్ల ఇప్పుడు రాజకీయ భవిష్యత్తుకు ప్రమాదం ఉంటుందా? జస్ట్ వాటిని నమ్ముకుని రాజకీయాలకు వెళ్తే నిజంగా వెళ్ళగలుగుతాం? అలా కాదు, ఇప్పుడు నమ్మకం వేరు, మనం పని చేయటం వేరు. ఇప్పుడు మీ నమ్మకాల గురించి ఎవడు ప్రశ్నించాడు, కానీ నేను క్రిస్టియన్ అని చెప్పుకుంటూ మళ్ళా ఆస్ట్రాలజీని పిలవటం ఏంటి అని ఒక సందేహం. ఏదైనా ఒకటి నమ్మాలి మనం. రెండోది, మీరు నమ్మకాలు పక్కన పెట్టి ముందు ప్రజలకు ఏం చేశారు, ఏం చేస్తారు, ప్రజలకి సమస్యలు తెలుసుకున్నారా లేదా, ఓడిపోయాక మీరు ప్రజల్లో ఉన్నారా లేదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ ప్రజల్లోనే ఉన్నారు ఓడిపోయాక.
అదేవిధంగా లోకేష్ ఎక్కడ ఓడిపోయారో అక్కడ చాలా మంచి మెజారిటీతో నెగ్గారు. ఎందుకని వాళ్ళతో ఉన్నారు, వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకున్నారు, ఏం కావాలి అని అడిగాడు ఆయన, వచ్చాక చేశాడు. అవును. అంటే చంద్రబాబు నాయుడు గారు 2019-24 మధ్యలో ఆయన భార్యను తిట్టాక నేను రాను, ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ, నేను మళ్ళా ముఖ్యమంత్రి అయ్యాక వస్తా అన్నారు. అంతవరకు ఆయన వెళ్ళారు కదా సభకి, మిగతా ఎమ్మెల్యేలు వెళ్ళారు కదా. అంటే మనం ఎవరినైనా ఎదుర్కోగలగాలి. నాకు కేబినెట్ హోదా ఇస్తేనే వస్తాను, నాకు ప్రతిపక్ష నేతగా గుర్తించాలి, నువ్వు డిమాండ్ చేస్తే రాదు, ప్రజలు అనుకోవాలి. ప్రజలు నిన్ను ప్రతిపక్ష నేతగా కూడా ఒప్పుకోలేదు, అది నువ్వు గమనించట్లా. ప్రజా తీర్పు నువ్వు శిరసా వహించకుండా నా సొంత తీర్పే నాకు ముఖ్యం, నేను చెప్పిందే శాసనం అంటే ప్రజలు మళ్ళా 11 సీట్లు కూడా ఇవ్వరు. అది మనం చెప్తున్నాం. తమిళనాడులో కూడా ఒక జ్యోతిష్కుడు చెప్పడం వల్ల అది వేరండి. అదే నేను అంటున్నా. ఇప్పుడు అక్కడ కూడా రాఖీ రాధన్ ఎవరు పండిట్ వెట్రివేల్ ఆయనకి ఒక పోస్ట్ ఇచ్చాడు ఓఎస్డీగా. మిత్రపక్షాలు వద్దనేసరికి భయపడ్డా విజయ్? తప్పు కదా అది. ఇప్పుడు అతన్ని అవమానించినట్టేగా. మీరు ఒక నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించాలి. సో విజయ్ కూడా తప్పులు చేయడం మొదలు పెట్టాడా? అందరూ అనుకుంటున్నది అది. నువ్వు మిత్రపక్షాలను కన్విన్స్ చేసుకోవాలి. నీకు మెజారిటీ ఉంది, వాళ్ళు వెళ్ళిపోతే ఎంత ఉంటే ఎంత నీకు. అంటే ఇలా ప్రతి దాంట్లోనూ వాళ్ళు నేను వెనక్కి లాగుతూ ఉంటే నువ్వు పరిపాలన ఏం చేస్తావు? యూ హ్యావ్ టేకెన్ వన్ డెసిషన్, దానికి నువ్వు స్టిక్ ఆన్ అయి ఉండకుండా వెంటనే నువ్వు దాన్ని వెనక్కి తీసుకోవడం అనేది నువ్వు ఓడిపోయినట్టే. అంటే నీకు బలం లేదు, నీకు సే లేదనేది అర్థమవుతుంది. సో ఇది విజయ్ కూడా ఆలోచించుకోవాలి. లేదు నువ్వు విజయ్కి ఎవరైతే ఉన్నారో జ్యోతిష్యుడు, అతన్ని వెళ్ళి కలవచ్చుగా, నువ్వు కూడా మళ్ళీ ముఖ్యమంత్రి అవుతావేమో జగన్, తెలియదు కదా మనకి. అంటే నిజానికి గ్రహాలు ఇవన్నీ సిద్ధిస్తే అధికారం రావచ్చు, లేదంటే ఇంకేదైనా కావచ్చు. అలా కాదండి, ఉంటుంది, అది కూడా ఉంటుంది. అది నమ్మకం ఉండే వాళ్ళకు ఉంటుంది. గ్రహాలు అనుకూలత ఉంది కాబట్టి అయ్యాడు, ఇంకా అనుకూలత లేదు కాబట్టి ఇప్పుడు ఇంట్లో కూర్చున్నాడు. అది ఇంకా మళ్ళీ కొంతమందికి ఒకసారి ఛాన్స్ వస్తుంది, కొంతమందికి 10 సార్లు వస్తుంది. ఒకసారి ఛాన్స్ వచ్చింది జగన్కి, ఇప్పుడు 4 సార్లు వచ్చింది చంద్రబాబు నాయుడుకి, మళ్ళీ రాబోయేది కూడా చంద్రబాబు నాయుడుకే కావచ్చు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.